ఇక ట్విన్ సిటీస్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతుందని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచన్ సత్యనారాయణ అన్నారు. మైసిగండి టెంపుల్ సిటీ వారు గాయత్రి నగర్ ఆనంద్ ఫంక్షన్ లో చేపట్టిన సక్సెస్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మైసిగండి టెంపుల్ సిటీ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని కాచన్ సత్యనారాయణ ఆవిష్కరించారు. కష్టపడితే ఏ పని అయినా సాధ్యమవుతుందని, పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ ఉత్తమమని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైసిగండి టెంపుల్ సిటీ జాయింట్ డైరెక్టర్స్, మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కావచ్చు, డైరీ ఆవిష్కరణ కావచ్చు. సార్ అది రొటీన్ కోర్స్. ప్రతి సంవత్సరం డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక వాళ్ళు చేసిన యొక్క ఆ టెంపుల్ సిటీ ఎక్కడైతే డెవలప్ చేస్తారో అక్కడ మార్కెటింగ్లో చేరినటువంటి మిత్రుడు చక్కగా మాట్లాడారు. తను కుమార్, రమేష్, తను లండన్కి వెళ్ళినటువంటి మిత్రుడు కూడా అనేది తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయి. ఆ రోజు రియల్ ఎస్టేట్ చాలా కుంటుపడి ఆంధ్ర పెత్తందారులు ఎవరైతున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కానీ, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం మీద కానీ ఒక ముద్ర వేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే రియల్ ఎస్టేట్ మొత్తం కుంటుపడుతుంది, మీ భూములు ఎవరు కొన్నారు చెప్పినటువంటి విధవలు ఎవరైతున్నారో ఈరోజు అమరావతి మొత్తం కుంటుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది. మన జీడిపి కూడా ఈరోజు భారతదేశంలో 20 ఓన్లీ బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఒక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ 15 ఎకరాలు వెంచర్ చేయగానే మనం 15 ఎకరాలు ఒకటే చూస్తున్నాం కానీ 15 ఎకరాల కింద ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయని మనం చూడాలి. ఆ కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది రియల్ ఎస్టేట్. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఎంత అభివృద్ధి చూపించినా సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగం మీద కాన్సన్ట్రేషన్ చరిత్రలో గొప్పవాడే. ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఇక్కడ వచ్చి ప్లాట్ల మీద మురళీమోహన్ అనే జయవేది కన్స్ట్రక్షన్ హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నట్టే ఫార్మాసిటీ గురించి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు హైటెక్ సిటీలో 200 నుండి 500 రూపాయలకు గజ ఉంటే ఎవరు తీసుకోవాలి, మన వాళ్ళు. మనకు 50 ఆ గుట్టలలో రాళ్ళలో మనకు ఎందుకు రాను. అదే మైసిగండి ఈరోజు ఆ గుట్టల రాళ్ళు ఫార్మాసిటీ వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా 4-5 లక్షల మంది కుటుంబాలకు ఒక 20,000 ఎకరాలలో అంత పెద్ద డెవలప్మెంట్ అవుతుంటే తెలంగాణకు ఒక తలమానికంగా ఉంది. అంటే అట్టి ప్రదేశంలో మనం చేసినటువంటి వెంచర్లో మనం పనిచేసుకుంటూ సక్సెస్గా ఎదిగినటువంటి నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు మన కుటుంబాలు కూడా అభివృద్ధి చెందారు. తద్వారా మనం భవిష్యత్ తరాలకు మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన వాళ్ళం. దాంట్లో భాగంగా కుటుంబ సభ్యుల భాగంగానే మనం ఈరోజు తను బక్కయ్య గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు ఒక నమ్మకంతో 11 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి బక్కయ్య 11 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో నాకు పరిచయమైనటువంటి మిత్రుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కమిట్మెంట్ తోటి అదే చిరునవ్వు తోటి ఉంటాడు. ఎప్పుడు కూడా ఇంతవరకు రియల్ ఎస్టేట్ లో అప్పటి నుంచి చాలా సందర్భాలు వచ్చినాయి, ఎమ్మెల్యే మార్కెటింగ్ వచ్చినాయి, రియల్ ఎస్టేట్ వచ్చినాయి, ఎన్ని రకాలు వచ్చినా కానీ ఈరోజు అదే రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఈయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు. తద్వారానే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ అటాచ్ అయ్యి ఒక కుటుంబ సభ్యులలో మనం మన్నలు పొందుతుందంటే తను చేసినటువంటి పని మీద విశ్వాసం, తను ఇచ్చేటువంటి మాట కమిట్మెంట్ తోటి ఆ క్రమంలో ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి విధానం చేస్తే ఆ పనిలో నిజాయితీ ఉండాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఐడి కార్డు గురించి ఎందుకు చెప్పిందంటే మనం ఐడి కార్డు వేసుకుంటే మనకు ఐడెంటిటీ ఉంటుంది. ఈ సంస్థలో పనిచేస్తున్నాం. ఎక్కడైనా మనం కూరగాయలు హోటల్లో పనిచేస్తున్నాం, జొమాటోనో స్విగ్గీ అని చెప్తే వాడు టీషర్ట్ ఇస్తాడు. ఆ టీషర్ట్ వేసుకొని తిరుగుతాం. మన రియల్ ఎస్టేట్ నా డబ్బులు సంపాదించుకుంటూ మనం నమ్ముకున్న వాళ్ళకు ₹1 లాభం చూపించే విధంగా పనిచేస్తున్నప్పుడు మనం ఐడి కార్డు పెట్టుకున్నా తప్పలేదు. మన ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తారు, ఒక హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డ్రెస్ కోడ్ చూపిస్తామంటే ఒక ఐడెంటిటీ. మనం అందుకే తను చెప్పింది వాస్తవం. ఎక్కడైనా 10 మంది కలిసి ఒక డిమాండ్ దగ్గర ఉన్న ఒక గుట్టలు పోయినా ఐడి కార్డు చూసారు, వీళ్ళు రియల్ ఎస్టేట్ రోజు చేస్తారా, సరే ఏమైనా అవకాశం ఉంటే ఆ ఏరియాలో ఎంత ఉందని తెలుసుకొని కూడా ఉంటుంది, కొంత పరిచయాలు కూడా. అది చాలా అద్భుతంగా చెప్తున్నాం కదా. అట్లనే జగదీశ్వర్ రెడ్డి శశిధర్ రెడ్డి తను లండన్కి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉండి తెలంగాణ ప్రాంతాన్ని నమ్ముకొని ఇక్కడ వస్తే డెవలప్మెంట్ లో ఉంటుందన్న మన ఉద్దేశంతో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ కూడా తను ఉండి ఒక ప్లాట్ కొని మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ కావడం అంటే అద్భుతం. హెడ్స్ ఆఫ్. అంటే తను చేసే పని మీద ఎంత నమ్మకం.